ఇది ఇవ్వాలే కాదు, మహిళా బిల్లు 2023లోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్షాలు కూడా మీకు సహాయం చేసి ఆ బిల్లును పాస్ చేసేదానికి ఏకకంఠంతో 2023లో మీరు పెట్టిన బిల్లును పాస్ చేయడం జరిగింది, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. కానీ మీరు 2024లో ఎక్కడాది ఆ బిల్లును మన మహిళలకు మళ్ళీ చేసేటువంటి వారమైనటువంటి ఉద్దేశంతో ఆ బిల్లును అనగదొక్కి దాన్ని కులగణన జనగణన చేయకుండా ఆపి ఆ బిల్లును అనగదొక్కినటువంటి పరిస్థితి ఇలా మీరు తీసుకొచ్చింది కాదా? బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదా? అదే 543 పార్లమెంటు సభ్యులతోని పాత పద్ధతిలోనే ఇలా బిల్లు పెడితే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు ఒకటే విషయం చెప్పారు, మీరు పాత పద్ధతిలో అదే 2023 బిల్లును తీసుకొచ్చి పెట్టారు, మీరు తప్పనిసరిగా అందరం కూడా ప్రతిపక్షాలు అందరూ కూడా ఒప్పించి ఈ మహిళా బిల్లును మేము పాస్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని. ఆ రోజు 2023లో మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇవ్వకపోవడం కారణం ఏంటి? మీరు చేసినటువంటి ప్రక్రియ ఏంది? అసలు జనగణన లేకుండా ఈ భారతదేశంలో ఏ కులం ఎంత ఉన్నది, ఈ ప్రజానికం ఎంత ఉన్నారని కులగణన జనగణన లేకుండా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఓబీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క తీసిన తర్వాత మీరు ఈ యొక్క పునర్విభజన కార్యక్రమం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా 2026 వరకు మనం ఏవైతే 2026 వరకు పునర్విభజన చేయాల్సిందో అప్పటి వరకే మనకు కులగణన వేసేటువంటి అవకాశం, జనగణన వేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. 2021లో ఆ రోజు కరోనా వల్ల జరిగిన తర్వాత మళ్ళీ ఏమైంది? 2026లో మీరు కులగణన చేసిన తర్వాత పునర్విభజన పోయి ఆ తర్వాత మహిళా బిల్లు పెట్టాలని చెప్పి పెద్దలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కుయుక్తులున్నాయో ఇలా భారతదేశం అంతా గమనిస్తూ ఉన్నారు. ఎవరి ఇస్తా ఎంత తెలియకుండా ఎస్సీల శాతం ఎంత, ఎస్టీల శాతం ఎంత, ఓబీసీల పరిస్థితి ఏందో తెలిసి ఆ రిజర్వేషన్స్ అయినాక మీరు జనగణన చేపట్టిన తర్వాత అప్పుడు పునర్విభజన చేసిన తర్వాత మహిళా బిల్లు పెట్టేటువంటి అవకాశం. ఇలా దీనికి కాదు, 33% ఆల్రెడీ 2023లో మీరు ఏకపక్షంగా అన్ని పక్షాలు కూడా కలిసి మీకు బిల్లును అప్పచెప్తే చేయలేని దద్దమలు ఇలా బీజేపీ ప్రభుత్వం ఉన్నాయో ఆ సైడ్ వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా రేపు మళ్ళీ 1/4 మెజార్టీ తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చి ప్రభుత్వాన్ని కాదు భారతదేశాన్ని వేరే వారికి కుదబెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. ఇలా ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్నది, భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మోడీ గారు ట్రంప్ గారి యొక్క మాటలకు ఏ విధంగా బెండ్ అయిపోతూ ఉన్నారు, ఏ విధంగా నోరు మెదపకుండా కనీసం ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నా కూడా నోరు మెదపకుండా ఉన్నారంటే ఇలా అగ్రదేశమైనటువంటి నాయకుడు ట్రంప్ గారి యొక్క వాళ్ళ మోచేతి నీళ్లు తాగేటువంటి పరిస్థితిలో ఇలా వీళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్రనాయకులు ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఇలా రాజ్యసభలో నిన్న కేసీ వేణుగోపాల్ గారు కానీ మీరు అయ్యా 2023లో తీసినటువంటి మహిళా బిల్లును మళ్ళీ తీసుకురండి, మేము మద్దతు ఇస్తామని అంటున్నారు. 543 పార్లమెంట్ సభ్యులకే మీరు సేమ్ హ్యాష్గా తీసుకురండి అంటే అది దేరు మహిళా బిల్లుకు. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. ఇది ఒకవేళ నిజంగానే మహిళల మీద మీకు మోడీ గారికి నిజంగానే వారికి గౌరవం ఉంటే మహిళలు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా ముందుకు తీసుకురావాలి, రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే 2023లోనే మీరు 33% ఇలా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి 2024లో మీరు ఎన్నికల్లో ఈ ప్రకటించేటువంటి అవకాశం ఉండే. ఈ ప్రొపగండా ఏదైతే ఉన్నదో ప్రతిపక్షాలు ఈ విధంగా వేసుకునే మహిళా సంఘం, అసలు మహిళలకు గౌరవం ఇచ్చేటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలా ఆనాడు రాష్ట్రపతి నుంచి ప్రధాన పదవి కానీ ఇతరత్ర ముఖ్యమైనటువంటి క్యాబినెట్ శాఖలు కానీ ఇవాళ ఎందరో గవర్నర్లను చేసినటువంటి ఘనత కానీ ఒక కాంగ్రెస్ పార్టీ, ఎందరో మహిళలను ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత
ఇలా కాంగ్రెస్ పార్టీది. మీ చరిత్ర చెప్పండి. మీ బీజేపీ ఏదైతే మీ ఆర్ఎస్ఎస్లో కానీ లేదా కూడా మీ ప్రధానమైనటువంటి దాంట్లో ఎవరైనా మహిళలు మీరు పెట్టినటువంటి పాపన మీరు వేందా? మహిళలంటే పూర్తి స్థాయిలో గౌరవం ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఎందరో మాననీయులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా, గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ మిసుగులో మేము రాజకీయ కుతంత్రం నడిపించి ఈ భారతదేశాన్ని ఇంకా ఒక ముసుగులో ఏలి మేము ఈ రాజ్యాంగాన్ని మార్చి అతలాకుతలం చేయాలనేటువంటి పరిస్థితి మత పిచ్చి పట్టి, కుల పిచ్చి పట్టి మీరు చేస్తున్నటువంటి ప్రక్రియలు ఏవైతున్నాయో ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ మాటలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. చేసినవి కూడా ఇలా పాత పద్ధతిలో మీరు ప్రవేశపెట్టండి, మేము మద్దతు ఇస్తాం. ప్రజల్లో పక్కదారి పట్టించి ప్రజలలో ఏమో ప్రతిపక్షాల మీద బురదలేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, వీళ్ళన్ని జిల్లాల్లో కూడా ఇతరత్రంతా కూడా ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవ పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ దేశంలో మహిళలను అండగా ఉండేటువంటి పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుండదని ఇటువంటి కార్యక్రమాలు పూర్తిగా మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం.